1920 నుంచి ఇప్పటి వరకు దాదాపు 104 సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఇట్ ఈస్ నాట్ ద ఫేక్ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్. ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఏ హోప్. కొన్ని లక్షల మంది తలరాతలు మారుస్తున్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్. ఒక ధనవంతుడు డబ్బు సంపాదించడానికి కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి, కానీ ఇయ్యాల తలుచుకున్న సైకిల్ మీద తిరిగేటోడు కూడా బెంచ్ కార్లో తిరిగే అవకాశం ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది. అది నేను ఘంటాపదంగా చెప్తాను. కాకపోతే ఈ ఇండస్ట్రీ బేస్ లైన్ ఏంటిది? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చిండు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఇళ్లలో పనిచేసే పని మనిషి కూడా ₹1,00,000 వచ్చే అవకాశం ఇలా ఎట్లా ఉన్నది? ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి? ఒరే, మార్కెటింగ్ అంటే టాలెంట్ కావాలి కదా, కమ్యూనికేషన్ కావాలి కదా, స్కిల్స్ కావాలి కదా. అవేమి లేకుండా కూడా డబ్బు ఎందుకు వస్తుందంటే ఈ ఇండస్ట్రీలో ఏదో పవర్ ఉన్నది. అది మీకు నాకు తెలవాలి. ఎస్ ఆర్ నో? సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని చెప్పే ముందు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక్క లైన్ సార్. ఏపీలో, తెలంగాణలో, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి లీగాలిటీ ఉంది, చట్టం ఉంది. ఇది ఫేక్ ఇండస్ట్రీ కాదు. ఈ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో?